హైదరాబాద్లో సంచలనం రేపినటువంటి సెక్స్ ర్యాకెట్లో ఆ వైసీపీ నేత హస్తం ఉందా? ఆ నేత తెర వెనక ఉండి తెర ముందు తన అనుచరుడితో ఈ సెక్స్ ర్యాకెట్ దందాన్ని నడిపించాడా అంటే అవుననే సమాధానం ఇస్తున్నారు కొంతమంది రాజకీయ విశ్లేషకులు. ఇక ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ దుర్గాకుమార్ గారు మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. సార్ నమస్తే అండి. నమస్కారం కృష్ణ గారు, మన వీక్షకులు కూడా. సార్, హైదరాబాద్లో సంచలనం రేపినటువంటి సెక్స్ ర్యాకెట్లో ఆ వైసీపీ నేత హస్తం ఉందని, ఆ వైసీపీ నేత తెర వెనక ఉండి తెర ముందు తన ప్రధాన అనుచరులతో ఈ సెక్స్ ర్యాకెట్ దందా నడిపించాడంటూ కూడా ఒక వార్త ఇప్పుడు సోషల్ మీడియాని షేక్ చేస్తూ ఉంది. ఏంటి సార్, ఆ వార్తలో వాస్తవం ఉందా? అని మనం లేదని కూడా కొట్టేయలేమండి. ఇది ఎందువల్లంటే హైదరాబాద్ అనేది ఒక పెద్ద మహానగరంగా వచ్చిన తర్వాత ఇక్కడ జరుగుతున్నటువంటి కుంభకోణాలు కానీ అవలక్షణాలు కానీ ఒక స్థాయికి మించి వెళ్ళిపోయినాయి. అందువల్ల రేవంత్ రెడ్డి గారు తను అధికారంలోకి రాగానే ఫస్ట్ గంజాయి ప్రాబ్లము ఆయన ఎట్టి పరిస్థితుల్లోనూ ఎంత పెద్దవాళ్ళైనా సరే మీరు వాళ్ళని వదలొద్దు ముందు, ఎందుకంటే గంజాయి పట్టి పీడిస్తుందండి. ఆఖరికి చాక్లెట్ల రూపంలో తయారు చేసి స్కూల్ పిల్లలకి చాక్లెట్ల రూపంలో అలవాటు చేస్తున్నారు, ఫ్రీగా ఇచ్చి. మరి అది చాలా తీవ్రమైన అంశం. ఇది చాప కింద నీరులాగా వెళ్ళింది. గతంలో ఒక సినిమా పరిశ్రమకు చెందిన వాళ్ళకే ఇలాంటి నార్కోటిక్ డ్రగ్స్ అందుతున్నాయి అనుకున్నారు, కానీ అది వాళ్ళ సామాన్య ప్రజలకు కూడా బాగా అందుబాటులోకి వచ్చేసినాయి. ప్రతి కాలనీలోనూ ప్రతి మురికివాడలో కూడా ఇవి దొరుకుతున్నాయి. దీని మూలాన జరుగుతుంది ఏంటంటే నేరాలు జరుగుతున్నాయి, అత్యాచారాలు. దందాను హైదరాబాద్లో అఖిల్ పహిల్వాన్ అనే వ్యక్తి నడిపించాడని అతను పోలీసులు అరెస్ట్ చేశారు. అతనేమో బైరెడ్డి సిద్ధార్థ రెడ్డికి బాగా దగ్గర వ్యక్తి అని, అనుచరుడని. అలాగే బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి గురించి సోషల్ మీడియా మాధ్యమాలలో ఆయన ఇంటర్వ్యూలు చేస్తూ ఆయన్ని ఆకాశానికి ఎత్తేటువంటి ప్రయత్నం చేస్తున్నాడని మనం గతంలో చూసాం. అలాగే ఆయన అంటే అఖిల్ పహిల్వాన్ రేవంత్ రెడ్డితో ఉన్నటువంటి ఫోటోను కూడా బీఆర్ఎస్ నేతలు కూడా ఇప్పుడు షేర్ చేస్తూ ఉన్నారు. ఏంటి సార్, అసలు తెర వెనక ఏం జరుగుతుంది? ఎవరు అతనితో ఈ దందాకి తెరలేపారు అంటే ఏం చెప్తారు సార్? అంటే బైరెడ్డి సిద్ధార్థ రెడ్డికి సంబంధించి ఆయన్ని ఒక లీడర్గా ప్రొజెక్ట్ చేయటం అనేది ఏదో యాదృచ్ఛికంగా జరిగింది కాదు. వచ్చి ఫోటోలు దిగుతున్నాడు అంటే ఎవడైనా వచ్చి ఎక్కడికైనా వెళ్ళినప్పుడు ఈ విఐపీలు చీఫ్ మినిస్టర్లు పెళ్ళిళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు పక్కకు వచ్చి ఫోటోలు దిగుతారు. చీఫ్ మినిస్టర్లు కాకముందు కూడా వాళ్ళు మామూలుగా రాజకీయ నాయకులే కదండి. అట్లాంటప్పుడు చాలామంది ఆ ఫోటోలు ఎవరు వెళ్ళినా దిగుతారు. వాళ్ళు అందులో హత్య చేసేవాడు ఎవడో, రేప్ చేసేవాడు ఎవడో, స్మగ్లర్ ఎవడో, డ్రగ్గిస్ట్ ఎవడో తెలియదు కదండి. అట్లా దిగిన ఫోటోలు ఉండొచ్చు, దాంట్లో ఇదేం లేదు. కాకపోతే ఇతను కంటిన్యూస్గా అదే సిద్ధార్థ రెడ్డి గారితో కూడా ఆయన ఏదైనా క్యాజువల్గా ఒకటో రెండో ఫోటోలు దిగితే పెద్ద విషయం కాదు. ఒక స్కీమ్ ప్రకారం ఆయన ఒక లీడర్గా ప్రొజెక్ట్ చేస్తూ సోషల్ మీడియాలో ఒక పథకం ప్రకారం ఆయన ఇంటర్వ్యూలు ఇస్తున్నాడంటే ఆ మాత్రం సన్నిహిత్వం ఉండబట్టే కదా, సన్నిహితత్వం. అది మనం అక్కడ గమనించాలి. ఆయన గారు ఇతను అఖిల్ పైల్వాన్ గురించి సిద్ధార్థ రెడ్డి గారికి తెలుసు, సిద్ధార్థ రెడ్డి గారి గురించి అఖిల్ పైల్వాన్కి తెలుసు. కాకపోతే ఈ కుంభకోణంలో మరి ఆయన ఉన్నాడా లేడని మనం అది చెప్పలేము. కాకపోతే ఏంటంటే ఎవరైనా కూడా అనుమానిస్తారు, ఇతను ఇది చేస్తున్నాడంటే ఇతనికి ఏదో రాజకీయ ఆశీస్సులు ఉండి ఉంటాయి, లేకపోతే అంత పెద్ద వ్యవహారం ఆ హోటల్లో బహిరంగంగా ఇవాళ వ్యభిచారం నిర్వహించడం అంటే ఎంత విజిలెన్స్ ఉంటుందండి. పోలీసులు కూడా టెలిఫోన్స్ మీద కూడా నిఘా ఉంటుందని మీకు తెలుసు కదా. ఇట్లాంటివి జరుగుతున్నప్పుడు తర్వాత క్రికెట్ బెట్టింగ్ అప్పుడు కూడా ఫోన్ల మీద నిఘా ఉంచుతారు. తర్వాత ఇవి స్పాల్ మీద చేస్తున్నారు. స్పాల్ కూడా అసలు అద్దెకు కూడా ఇవ్వద్దని ఓనర్స్ కూడా పోలీసు వార్నింగ్లు ఇస్తున్నాయి. మీరు ఆ స్పాల్కి అద్దెకి ఇవ్వదు, స్పా కాదు వాళ్ళు చేసేది, స్పా ముసుగులో వ్యభిచారమేను, మేము ఎక్కడ చేసినా ఇవే జరుగుతున్నాయి అని కూడా చెబుతున్నారు. అయినా స్పాలు ఎవరో ఒకళ్ళు ఇస్తున్నారండి. ఇప్పుడు కమర్షియల్ ఏరియాస్లో పెట్టుకుంటున్నారు, పబ్లిక్ ఎవడో తెలియదు, పక్క షాప్ ఆడికి కూడా వీడు ఏం చేస్తాడు. అది ఇంకా కొంతవరకు బెటర్ అండి. ఇది అది ఇప్పుడు హోటల్లోనే వ్యభిచారం అంటే ఇది ఎంత పెద్ద బిజినెస్ చూడండి. ఎన్ని హోటళ్ళు హైదరాబాద్లో ఉన్నాయి, ఎంతమంది బయట నుంచి వస్తూ ఉంటారు. లేకపోతే ఇక్కడ వాళ్ళు కానీ హోటళ్ళ రూములనే వాళ్ళు ఒక వ్యభిచార గృహాలుగా మార్చేసుకున్నారంటే పోలీసులకు కూడా అందని విషయం. ఎన్ని హోటళ్ళ మీద రైడ్ చేస్తారు. అందులోనూ వీళ్ళు మామూలుగా మురికి చిన్న చిన్న హోటల్లో పెట్టరండి. వీళ్ళ బిజినెస్ అంతా బాగా స్టార్ హోటల్స్లో పెడతారు. వాళ్ళు తీసుకొచ్చే క్లయింట్స్ అలా డబ్బులు తీసుకుంటారు. వీళ్ళు తీసుకొస్తున్న గర్ల్స్ నుంచి కూడా కాల్ గర్ల్స్ కాస్ట్లీ వాళ్ళని తీసుకొచ్చేసే స్టైల్ బిజినెస్ ఇది. అంత ఫోన్ల మీదే జరుగుతుంది, ఆన్లైన్లో జరిగే బిజినెస్ తప్ప ఇది రోడ్ల మీద నుంచి పింపింగ్ మామూలుగా ఇన్వైట్ చేసే టైప్ కాదు ఇది.
అది హైటెక్ ప్రాస్టిట్యూషను. గతంలో అనేక సార్లు ఇట్లాంటి కుంభకోణాలు హైదరాబాద్లో బయటపడినవి పట్టుకున్నారు, కానీ అది ఆగటం లేదు. ఇంకో రూపంలో కొత్త వ్యక్తులు వస్తున్నారు. మొన్న ఈ గంజాయి విషయం వచ్చింది కదండి, గంజాయి నిన్నగాక మొన్న మళ్ళీ కూడా రైడ్ చేసి ఎవరో నార్త్ ఇండియా అతను పట్టుకుని చాక్లెట్లు స్వాధీనం చేసుకున్నారు. గంజాయి అనేది ఆంధ్రప్రదేశ్లో పాడేరు, ఆ విజయనగరం, ఆ జిల్లాల్లో విపరీతంగా పండిస్తున్నారండి. వైజాగ్ వైపు ఇవాళ అది ఇండియా మొత్తానికి హబ్ ఏదంటే ఆంధ్రప్రదేశ్. వాళ్ళు అసలు అక్కడ చెక్ పెట్టట్లేదు. గతంలో పోలీస్ అధికారులు కూడా రంపచోడవరం దగ్గర అక్కడ పోలీస్ అధికారులని మేనేజ్ చేసుకుని వాళ్ళు పండించడం, వాటిని ఒక బ్రౌన్ పేపర్స్లో పార్సిల్లా కట్టి రకరకాల రూపాల్లో కార్లలో, మోటార్ సైకిల్ మీద, లారీల్లో బాడీకి కింద, అంటే ఊహించని ప్రదేశాల్లో ఊహించని వస్తువులతో కలిపి మధ్యలో పెట్టేసి పంపటం, ఇలా అనేక సార్లు. ఇక్కడ హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డు మీదే కొన్ని వందల సార్లు పట్టుకున్నారు. వనస్థలపురం పోలీసులు, ఎల్బీ నగర్ పోలీసులు, అవుట్స్కట్స్లో అటు నుంచి వస్తున్నప్పుడు సూర్యాపేట దగ్గర పోలీసులు, తెలంగాణలో పట్టుకున్నారు. ఆంధ్రాలో ఎక్కడ కూడా పట్టుకోవట్లేదు. అవి కోదాడ దాటి వచ్చేస్తున్నాయి. అక్కడి వరకు వాళ్ళు ఒక సేఫ్ ఇది ఏర్పాటు చేసుకున్నారండి. దాన్ని ఏమంటారు, సేఫ్ టన్నెల్ లాగా. అక్కడ ఎవరు వాళ్ళని ఆటంకపరిచే వాళ్ళే లేరు. ఇది ఎక్కడ దాకా వెళ్తుందండి, అన్ని స్టేట్ హెడ్ క్వార్టర్స్లో ఉన్నాయి. ఎక్కడ దొరికినా దాని మూలాలేమో పాడేరులో దొరుకుతున్నాయి. అట్లాగే ఇప్పుడు హైదరాబాద్లో కూడా మీరు అన్నట్టు ఈ సెక్స్ కుంభకోణం అనేది రేపు ఇన్వెస్టిగేషన్ జరిగితే అసలు ఈ అఖిల్ పైల్వాన్ ఎవరు, ఇతను ఎంతకాలం చేస్తున్నాడు, అసలు ఇతని సోర్స్ ఏంటి, ఎక్కడి నుంచి, అసలు ఏ ఓటర్లు ఇతను ప్యాటర్నైజ్ చేస్తున్నాయి. ఓటర్లకు కూడా కొంత అవగాహన ఉంటుందండి. మరీ ఓటర్లకు తెలియకుండా జరిగింది అనుకోవటం కూడా పొరపాటే. కాకపోతే కొన్ని సందర్భాల్లో మేనేజ్ చేయొచ్చు వాళ్ళు, కానీ ఎక్కువ సందర్భాల్లో వాళ్ళు ఐడెంటిటీ అడుగుతారండి. ఫస్ట్ ఏ మెంబరు దిగుతున్నా సరే, ఇద్దరు కప్పులు దిగుతున్నా సరే, ఇద్దరికి కూడా ఆధార్ కార్డులు పెట్టాల్సిందే. ఆధార్ కార్డులు పెట్టినప్పుడు అక్కడ సింక్రనైజ్ అవ్వవు కదండి, కలవు కదా. మరి అట్లాంటప్పుడు వాళ్ళు హోటల్ స్టాఫ్ కూడా కొల్యూడ్ అయ్యే చేస్తారు, కుమ్మక్కైతేనే, లేకపోతే జరగవు. ఇవి చాలా కష్టం. ఇవాళ ఓయో లాంటి రూముల్లో పట్టించుకోకపోవచ్చు, కానీ మిగిలిన అన్ని హోటల్స్లోనూ రూల్స్ స్ట్రిక్ట్గానే ఉంటాయండి. ఓకే. అఖిల్ పహిల్వాన్ గారు రేవంత్ రెడ్డి గారితో దిగినటువంటి కొన్ని ఫోటోలను ఇప్పుడు బీఆర్ఎస్ నేతలు సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఉన్నారు. అలాగే కొంతమంది పోలీసులేమో అఖిల్ పహిల్వాన్ తో ఆయన స్నేహితులు ఎవరెవరు ఉన్నారు, అసలు ఈ దందాకి ఆ స్నేహితులకి సంబంధం ఏంటి, ఈ దందాకి ఈ నేతలకి సంబంధం ఏంటి అనేది దిశగా కూడా విచారణ చేస్తున్నారంటూ కూడా ఒక వార్త బయటకు వచ్చింది. ఏంటి సార్ అసలు? ఇప్పుడు అతను ఫోన్ కాల్ డేటా తీస్తే తెలిసిపోద్ది కదండి. అతను గత వారం రోజులుగా లేకపోతే రోజు ఎవరితో ఎక్కువ మాట్లాడతాడు, బిజినెస్ పార్ట్నర్స్తోనే మాట్లాడతాడు. ఎవరైతే ఆయనకి ఈ బిజినెస్లో సహకరిస్తారో మొత్తం వస్తాయండి. అందులో పార్టిసిపేట్ చేసిన హోటల్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ పేర్లు వస్తాయి. సపోజ్ ఎవరైనా పొలిటికల్ లీడర్స్ ఉన్నా కూడా ఆయన ఫ్రీక్వెన్సీ ఆఫ్ ఫోన్ కాల్స్, తర్వాత ఆ మ్యాటర్ కూడా రికార్డెడ్ డేటా కూడా తీసుకోవచ్చు. పోలీసులు తలుచుకుంటే రికార్డెడ్ డేటా లేటెస్టే కదండి ఇదంతా. కనీసం 3 నెలల పాటు ఫోన్ కంపెనీస్ వాళ్ళ దగ్గర రికార్డెడ్ డేటా ఉంటాయి ఎవరైనా కూడా. అవన్నీ కూడా తీసుకుంటే తెలిసిపోద్ది ఎవరితో ఏం మాట్లాడుతున్నాడు. రేవంత్ రెడ్డి గారితో ఫోటో వరకే ఉందా, వేరే ఏమైనా సంబంధాలు ఉన్నాయా తెలిసిపోద్ది కదా. వీటి అంతకుముందు ఎవరితో అయినా కేసీఆర్ గారితో కానీ కేటీఆర్తో కానీ వీళ్ళు ఎవరన్నా పొలిటికల్ ఫంక్షన్స్కి వెళ్ళినప్పుడు దిగిన ఫోటోలు ఉంటాయండి అంతకుముందు. అంతేగాని రేవంత్ రెడ్డికి ఇందులో ఇతను అఖిల్ పైల్వాన్ రైట్ హ్యాండ్ అనో లెఫ్ట్ హ్యాండ్ అనో మనం చెప్పలేము. ఇవన్నీ మామూలే. కాకపోతే అతను చేసిన స్కాండల్లో ఎవరన్నా ఇన్వాల్వ్ అయ్యారనేది మాత్రం ఆయన ఫోన్ కాల్ డేటా చెప్పేస్తుంది.